నేనైతే ఈ రోజు బయట ట్రెండ్ ఎలా ఉంది, స్ట్రీట్ షాపింగ్ లో కొత్తగా ఏం వచ్చాయో చూసేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి జాబ్ చేస్తున్న వాళ్ళందరూ దీనికి రిలేట్ అయ్యి ఉంటారు. అంతేగా స్వాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బటర్ఫ్లైస్ ట్రెండ్ వచ్చింది. జూడియో టాప్స్. క్యూట్ గా ఉంది ఇది. లైక్ మనకు ఆ సారీస్కి వాటికి సెట్ అవుతుందని తీసేసుకున్నాను. ఏమో ధైర్యం చేసి 2 టాప్స్ అంటే 2 సెట్స్ అయితే తీసుకున్నాను. చాలా సాటిస్ఫైడ్ అయిపోయాను నేను. చాలా మంచి కలెక్షన్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఎస్, మీ అందరి కమెంట్స్ చూసేసాను. లైక్ జాబ్ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అక్క అని. సో నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి చెప్పేసే కన్నా ముందు, నేను జాబ్ చేస్తూ ఇన్ని రోజులు మీ అందరితో టచ్ లేకుండా అయిపోయింది. దట్టు నాకంటూ నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. సో దట్స్ ది రీజన్. నాకు బయట ఏం జరుగుతుంది అనేది కూడా తెలీదు. సో దట్స్ ది రీజన్ నాకు బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలీదు. ఇప్పుడు మనందరికీ తెలుసు, మనందరం షాపింగ్ చేస్తూ ఉంటాము. లైక్ బ్రాండ్స్ అవి ఇవి అని చెప్పి తిరుగుతూ ఉంటాము. దాంతోపాటు బ్రాండ్స్లో లేని కిక్ మన స్ట్రీట్ షాపింగ్లో ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు బయట ట్రెండ్ ఎలా ఉంది, స్ట్రీట్ షాపింగ్లో కొత్తగా ఏం వచ్చాయో చూసేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారు కదా. అంటే నాకు ఇది పెద్ద స్పెషల్ మూమెంటే, ఎందుకంటే బయట ప్రపంచం చూడబోతున్నాను. మామూలుగా అయితే వీక్ ఆఫ్స్ వస్తుంది, బట్ ఆ వీక్ ఆఫ్స్లో నిద్రపోవడమే సరిపోతుంది. నాకు తెలిసి జాబ్ చేస్తున్న వాళ్ళందరూ దీనికి రిలేట్ అయ్యి ఉంటారు. అంతేగా రిలేట్ అయితే కనుక కింద కమెంట్లో చెప్పేసేయండి. సో లేట్ చేయకుండా మనం స్ట్రీట్ షాపింగ్ హంట్ చేసేద్దాం రండి. స్వాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బటర్ఫ్లైస్ ట్రెండ్ వచ్చింది. సో క్యూట్. ఏ కైసా? 100 రూపీస్. ఓకే, ఏమో నాకు రీజనబుల్ అనిపించలేదు, సో నేను తీసుకోవట్లేదు. నేను ఏ ప్రైస్కి తీసుకుంటున్నాను అనేది కూడా చెప్పేస్తాను. అది రీజనబుల్లా కాదా అని కూడా కింద కమెంట్లో అయితే చెప్పేసేయండి, మర్చిపోకండి. ఏమో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, ఏమున్నాయి చూద్దాం. జూడియో టాప్స్. ఎవరున్నారు ఇక్కడ? భయా కైసా? 300కి 2. మొత్తం అవే ఉన్నాయి. 300కి 2 అంట. క్యూట్. చేసి ఫైనల్లీ 50 రూపీస్. బటర్ఫ్లైస్ ట్రెండ్ అవుతుంది కాబట్టి బటర్ఫ్లైస్ ఎందుకు తీసుకోకూడదని తీసేసుకున్నా. క్యూట్ ఉన్నాయి. పర్పుల్. సైజెస్ ఎట్లా ఇందులో? 26. బాగున్నాయి కదా. ఏవైనా 2 బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట. సో ఎస్, రీజనబుల్. చెప్పేసేయండి కమెంట్లో. 1 2 3 ఈ 3 తీసుకుందాం అనుకుంటున్నా. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా. అన్ని సైజెస్ ఉన్నాయి బేసిక్గా చెప్పాలంటే.
ఇదేదో మోడల్ అంటారు, ఈ మోడల్ నాకు తెలియదు. సో బ్యాంగిల్స్ అయితే కొనేసాను. అండ్ ఇందాక ఒకటి చిన్నది సెక్షన్ చూసాం కదా జూడియో అని చెప్పి, అది చెప్పాలంటే జూడియో కాదు, అది ఏదో బ్రాండ్. జూడియో మనకి ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ వేసి అమ్మేస్తున్నారు అంతే. చూస్తే జూడియో కాదు అని క్లియర్గా అర్థమవుతుంది, అందుకనే మనం ఏం తీసుకోలేదు. వాళ్ళు అంటే బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అక్కడ చెప్పనివ్వలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. Why, Dada? Why? This is business. This is my sweat. I know, but I did business. ఇంకా చూసేద్దాం పదండి. నైస్ కదా, 7,000 అంట, లాస్ట్ 700 అంటున్నారు సెట్ మొత్తం. సో ఎస్, క్యూట్గా ఉంది ఇది. లైక్ మనకు ఆ శారీస్కి వాటికి సెట్ అవుతుందని తీసేసుకున్నాను. ఇది 200 పడింది నాకు. సో ఇలా పర్ల్స్ చైన్. అండ్ ఇది ఒక్కటే కాదు, నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను. మనకి సెట్స్ అంటే షాప్స్లో ఎక్కువ పడుతుంది కదా, షూస్కి అంత అవసరం లేదు. సో ఇది వచ్చేసి 1000 చెప్పారు, నేను ఆఫ్టర్ బార్గెనింగ్ 700కి ఇచ్చేసారు. చాలా బాగుంది కదా సెట్. దీనికి బుట్టలు కూడా వచ్చాయి, కమ్మలు బుట్టలు ప్లస్ 2 లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి. నైస్ షాపింగ్ అబ్బా, చాలా రోజులు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. నాకు నచ్చినవి నేను కొనుక్కుంటుంటే వచ్చేయండి. ₹50 అంట, కానీ నాకు ఇప్పుడు ఇవి యూజ్ లేవు. సీరియల్ చేసేటప్పుడు అయితే థ్యాంక్ యూ. హై స్కూల్లో పూజ అని, ఇక్కడ దుర్గాని. జాబ్ చేస్తున్నారు కదా, ఫాలో థ్యాంక్ యూ, అప్లై చేస్తుంటా. ఓకే థ్యాంక్ యూ. సెల్ఫీ తీసుకోండి. ఇది ఎంతవరకు మంచివో తెలియవు, బట్ చోటు కిట్లా ఇవి ఒరిజినల్లో కాదైతే నాకు తెలీదు, పిల్లలు ఉన్నారు. బట్ షేడ్స్ అయితే మంచి షేడ్స్, న్యాచురల్ షేడ్స్ దొరికాయి. 300 పడింది నాకు ఇవి రెండు. ఎట్లుంటుందా అని ఎంతకు వస్తుంది ఫైనల్? ఇంకా 3 షర్ట్లు షర్ట్లు కాదు కదా ఇవి, ఇది ఎలాగా ఒకటి కాదు 3,500 అంటున్నారా? ఇగో ఇలాగా తీసుకుంటే 150 అన్నారు కదా మరి ఇందాక. ఏమో ధైర్యం చేసి 2 టాప్స్ అంటే 2 సెట్స్ అయితే తీసుకున్నాను. 150 చెప్పారు, లాస్టింగ్ అదే ప్రైస్ అన్నారు. ఇది ఓపెన్ కూడా అవ్వట్లేదు. సో 2 సెట్స్ 300 పడ్డాయి. ఎలా ఉంటుందో క్వాలిటీ అయితే నాకు తెలీదు, మనము అంతా చెక్ చేయలేం కదా. సో సెట్ లాగా వచ్చింది, ఫిట్టింగ్ కూడా ఎలా ఉంటాయో తెలీదు. 2 సెట్స్ తీసుకున్నా కదా, మినీ బ్లాగ్ చేస్తాలండి వేసుకొని ఎలా ఉంది అనేది, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఏమో చూద్దాం. పాప్డీ చాట్. సో వచ్చేసింది. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ చాలా బాగుంటుంది అని, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. రెమెడీ హాస్పిటల్ ఆపోజిట్. హలో, బాయ్. నచ్చిందా పానీపూరి? నచ్చిందా పూరి? నచ్చిందా? నాకు ఇస్తావా? నేను తిన్నాను, తిను. బాయ్. టాటా. ఇంతకుముందు చాలా మంది అడిగారు ఈ ప్లేస్ ఎక్కడ అని లాస్ట్ బ్లాగ్ చూసి. ఇది వచ్చేసి కుక్కట్పల్లిలో
కుక్కట్పల్లి నుంచి జైంట్ వరకు లెఫ్ట్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో మొత్తం ఇవే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్. లాస్ట్ టైం చాలా తంటాలు పడ్డాను 500 ఛాలెంజ్ అప్పుడు. ఎవరు చూసినా కెమెరా చూసి ఇవ్వము ఇంకా ఎక్కువ చెప్తున్నారు. సో ఫైనల్లీ ఆ వ్లాగ్ అలా అయిపోయింది. ఆ వ్లాగ్ చూడకపోతే కనుక మళ్ళీ వెళ్ళి చూసేయండి, లింక్ ఇచ్చేస్తాను. ఈరోజు షాపింగ్ అయితే ఇలా జరుగుతుంది. చాలా సాటిస్ఫైడ్ అయిపోయాను నేను. చాలా మంచి కలెక్షన్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం సేపు తినేసి ఇంకేమైనా కనిపిస్తే చూసేసి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. లాస్ట్ టైం ఈ షాప్లో హాఫ్ షూస్ టైప్లో తీసుకున్నాను. చాలా కలెక్షన్ ఉంటుంది ఈ షాప్లో కూడా. రెండు ఇవ్వరా? ఫైనలీ చల్లగా స్పెషల్ రోజ్ మిల్క్ ఉంటుంది కదా బండి. ఇక్కడ చాలా వ్లాగ్స్లో చూసాను నేను. సో టేస్ట్ చేద్దామని వచ్చేసింది. నైస్ కోవా ఉంది. దుర్గా చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న స్టీల్ బొమ్మల్లాగా ఉంటాయి కదా పిల్లలు ఆడుకోవడానికి. లైక్ బకెట్స్ చిన్నవి, గంటలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆడుకోలేను కదా, అందుకే నేను తీసుకోలేదు. ఫైనలీ షాపింగ్ అంతా అయితే చేసేసాను. లాస్ట్లో ఏమంటారు కొంచెం హెల్దీ లాగా స్ప్రౌట్స్ కనిపించాయి. మసాలా అనుకున్నా కానీ మసాలా కనిపించలేదు, స్ప్రౌట్స్ కనిపించాయి. సో స్ప్రౌట్స్ మిక్చర్ తినేద్దాము. అండ్ ఈరోజుకైతే షాపింగ్ చాలా హ్యాపీగా జరిగింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కింద కమెంట్లో చెప్పేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. Please do like, share and subscribe to Bye bye. See you all in next vlog.